హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. సో లాస్ట్ వీడియోలో మనం కోస్టల్ లైన్స్, డిఫరెంట్ స్టేట్స్కి వాటికి సంబంధించిన కోస్టల్ లైన్స్ గురించి చూసాం. సో ఈ వీడియోలో దీని తర్వాత జరగబోయే వీడియోలో జరిగే టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్, ఈ రెండు టాపిక్స్ నుంచి రెండు క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఉంటాయి. సో వీటిని మీకు ఇలా పీడిఎఫ్ రూపంలో మీకు అందించబోతున్నాను. ఈ రెండు మీకు పీడిఎఫ్ రూపంలో అందించబోతున్నాను. ఓకే, అయితే ఈ రెండు టాపిక్స్ కనుక మీరు చూసినట్లయితే, ఒకటి వివిధ రకాలైన సూచికలు లేదా ఇండెక్సెస్. ఓకే, వివిధ రకాలైన ఇండెక్స్లు. ఓకే, సో ఇది ఒక 2 పేజెస్లో మీకు అవైలబుల్ ఉంటుంది ఇట్లా. ఓకే, దీన్ని మొత్తం 6 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈ 6 పార్ట్స్లో మీకు రకరకాల ఇండెక్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి సైనిక విన్యాసాలు ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తం మీకు 9 పేజెస్లో అవైలబుల్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 2024 నుంచి 25 వరకు జరిగిన సైనిక విన్యాసాలు ఏమున్నాయని మొత్తం ఈ పీడిఎఫ్లో అవైలబుల్ ఉంటుంది. సో దీంతో పాటుగా మన దేశంలో జరిగిన సైనిక విన్యాసాలు, అంటే దేశంలో డొమెస్టిక్గా జరిగే కొన్ని విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను ఇందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది లోపల పేజెస్లో. ఓకే, సో ఇండియన్ ఆర్మీనా, ఇండియన్ నేవీనా, ఎవరు ఈ సైనిక విన్యాసాలను కండక్ట్ చేశారు, ఏ దేశంతో చేశారు అనేది కూడా 1 by 1 దీంట్లో నేను మెన్షన్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే వచ్చేసరికి వివిధ రకాలైన సూచికలు లేదా ఇండెక్సెస్. ఓకే, సో దీని గురించి ఈ టాపిక్ అయితే ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో రేపు రాబోయే డిఎస్ఏ అవ్వచ్చు, అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అవ్వచ్చు, రాబోయే హైకోర్టు ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఈ 3 ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో ఈ మే లేదా ఏప్రిల్ ఫస్ట్ హాఫ్ వరకు మే ఫస్ట్ హాఫ్ వరకు రిలీజ్ చేసినటువంటి వివిధ రకాలైన ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం నేను 6 రకాలుగా డివైడ్ చేసుకున్నాను. ఓకే, సో 6 టైప్స్గా డివైడ్ చేసుకొని ఈ 6 టైప్ ఆఫ్ ఇండెక్సెస్ గురించి 1 by 1 ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఫస్ట్ది ఎకనామిక్ అండ్ బిజినెస్ ర్యాంకింగ్స్. ఓకే, సో ఫస్ట్ది ఎకనామిక్ అండ్ బిజినెస్ ర్యాంకింగ్స్. సో రీసెంట్గా, అంటే నిన్న మొన్న, అంటే మండే కదా, ఓకే, సండే ఈవినింగ్ భారత నీతి ఆయోగ్ వాళ్ళు సో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ప్రపంచంలో ఇప్పటి వరకు 5వ ప్లేస్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం జీడిపిలో 4th ప్లేస్ రావడం అనేది జరిగింది. మరి ఏ దేశాన్ని కిందకి నెట్టేసి భారత్ 4th ప్లేస్లోకి వచ్చిందంటే, సో ఇప్పటి వరకు 4th ప్లేస్లో ఉన్న జపాన్ దేశాన్ని కిందకి నెట్టేసి భారత్ 4th ప్లేస్లో రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించిన సూచిని ఏమని పిలుస్తారంటే, ఇండెక్స్ని ఏమని పిలుస్తారు అంటే, చూడండి ఇక్కడ జీడిపి ర్యాంకింగ్ అంటాను దీన్ని. ఓకే, సో ఈ జీడిపి ర్యాంకింగ్ ఏదైతే ఉంటుందో ఈ జీడిపి ర్యాంకింగ్లో 4th ప్లేస్లో భారతదేశం ఉంది, 1st ప్లేస్లో యుఎస్ఏ ఉంది. ఓకే, 1st ప్లేస్లో యుఎస్ఏ ఉంది, 4th ప్లేస్లో భారతదేశం ఉంది. 5th ప్లేస్లో ఉన్న భారతదేశం రీసెంట్గా నేను కాక మొన్ననే జపాన్ని అధిగమించి 4th ప్లేస్లోకి రావడం అనేది జరిగింది అని చెప్పి నీతి ఆయోగ్ CEO చెప్పడం అనేది జరిగింది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే సిపిఐ అంటాం. కరప్షన్స్ పర్సెప్టివ్ ఇండెక్స్, సిపిఐ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఓకే, సో దీంట్లో 93వ స్థానంలో భారతదేశం ఉంది. 93 సిపిఐ, కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ సిపిఐ 93వ స్థానంలో భారతదేశం ఉంది. ఇందులో 1st ప్లేసు డెన్మార్క్ ఉంది. మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో చాలా ఎగ్జామ్స్లో దీని గురించి అడగడం అనేది జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి దీనికి సంబంధించినటువంటి దేశాలు, ర్యాంకులు
అలాంటి భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది రాష్ట్రాలకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవ్వడం అనేది ఆపేశారు. సో ఇక్కడ దేశాలకు సంబంధించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. మరి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 63వ స్థానంలో భారతదేశం ఉంది. మొదటి స్థానంలో న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్. ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్లో 63వ స్థానంలో భారతదేశం, మొదటి ప్లేస్లో న్యూజిలాండ్. నెక్స్ట్ రిపోర్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్. దీంట్లో ఇంకా చాలా రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి. నేను ఇది ChatGPT నుంచి కలెక్ట్ చేసుకొని ఈ డేటా అంతా ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ నేను కలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ నేను ఒకసారి వెరిఫై కూడా చేశాను. దీనికి సంబంధించిన ఇండెక్స్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు వీటిలో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అంతవరకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మీరు ఒకసారి మామూలు జస్ట్ ఒక రీడింగ్ ఇవ్వండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్. సో ఈ ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్లో భారతదేశం 42వ ప్లేస్లో ఉంటే జపాన్ మొదటి ప్లేస్లో ఉంది. ఓకే, భారతదేశం 42వ ప్లేస్లో ఉంటే జపాన్ మొదటి ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్లో భారత్ 40వ స్థానంలో ఉందండి. ఓకే, భారత్ 40వ స్థానంలో ఉంటే ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది. స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో 40th ప్లేస్లో భారతదేశం ఉంటే ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ అనేది. ఇక నెక్స్ట్ సో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. తయారీ ఏదైతే ఉంటుందో ఈ తయారీ రంగంలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్లో భారతదేశం 5వ స్థానంలో ఉంది. 5th ప్లేస్లో ఉంటే చైనా మొదటి స్థానంలో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఎకనామిక్ అండ్ బిజినెస్ ర్యాంకింగ్కి సంబంధించిన వివిధ రకాలైనటువంటి ర్యాంకింగ్స్. దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది జీడిపి ర్యాంకింగ్స్ ఒకటి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఒకటి, తర్వాత సిపిఐకి సంబంధించిన ఇది ఒకటి. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ కూడా ఇంపార్టెంటే, కానీ రీసెంట్గా దీని మీద అంత క్వశ్చన్స్ అనేవి అంతేం లేవు. ఓకే, సో ఈ జీడిపి ర్యాంకింగ్ ఒకటి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశాన్ని కనుక మనం గమనించినట్టయితే ఇన్నోవేషన్. చూడండి ఎకనామిక్ అండ్ బిజినెస్ ర్యాంకింగ్స్ గురించి. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ ఇది. ఓకే, సో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ర్యాంకింగ్స్ ఏంటి, వీటిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మొట్టమొదటిగా చూసినట్టయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే సో దీన్ని షార్ట్కట్లో జిఐఏ అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్స్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి అడగడం అనేది జరిగింది. సో దీంట్లో భారతదేశం ర్యాంక్ 2025 సంవత్సరానికి గాను 39 ర్యాంకు. ఫస్ట్ వచ్చేసరికి స్విట్జర్లాండ్. ఓకే, 39వ ర్యాంకు భారతదేశం, ఫస్ట్ ర్యాంకు స్విట్జర్లాండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐసిటి ఎక్స్పోర్ట్స్లో. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐసిటి ఎక్స్పోర్ట్స్లో భారతదేశం ర్యాంకు ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఓకే, సో ప్రపంచంలో ఎక్కువగా ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ చేసే దేశం ఏది అంటే భారతదేశం అని చెప్పి చెప్పచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండెక్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండెక్స్లో భారతదేశం కనుక మనం గమనించినట్లయితే ఇందులో 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ యూఎస్ఏ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండెక్స్లో భారతదేశం 4th ప్లేస్లో ఉంటే ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది. నెక్స్ట్ ఇండెక్స్ చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ మరి
ఈ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశం 10th ప్లేస్లో ఉందండి. ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. ఓకే, సో సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశాలను కూడా మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసుల్లో డీటెయిల్గా చూసాం. ఓకే, సో ఏదైనా ఇంటర్నెట్లో ఉన్న అంశాలు వాటికి సంబంధించి సెక్యూర్ చేయడానికి, ఫైల్స్ థ్రెడ్స్ లేకుండా కాపాడటానికి, ఒకవేళ ఏదైనా కంటెంట్ వైరస్లు బారిన పడినా దాన్ని పడకుండా సెక్యూర్ చేసుకోవడాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాము. ఓకే, సో దీనిలో భాగంగా ఇచ్చిన ర్యాంక్స్లో భారతదేశం 10th ప్లేస్లో ఉంది. ఓకే, ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఏ అంశమైనా కానీ హ్యాకర్స్ బారిన, వైరస్ల బారిన పడకుండా సెక్యూర్గా ఉంచుకోవడం సైబర్ సెక్యూరిటీ ఒక రకంగా చెప్పచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ ఇండెక్స్ మనం గమనించినట్టయితే వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్. వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. సో ప్రపంచ పోటీతత్వ సూచి ఇందులో డిజిటల్ విభాగంలో ఇందులో భారతదేశం 49వ ప్లేస్లో ఉంటే యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో భారతదేశం 49వ ప్లేస్లో ఉంది. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, డిజిటల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా భారతదేశం 49th ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇది మనకి ఈ టెక్నాలజీ లేదా ఇన్నోవేషన్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ర్యాంకింగ్స్. నెక్స్ట్ ర్యాంకింగ్స్ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. మరి ఈ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన వివిధ రకాలైన ర్యాంకింగ్స్ మనం గమనించినట్లయితే చూడండి, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా లాస్ట్ 5 to 6 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సికి సంబంధించి వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్స్ సిబిటీలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అడిగిన క్వశ్చన్, వరల్డ్ యూనివర్సిటీ ఇండెక్స్లో భారతదేశం నుంచి ఫస్ట్ వచ్చిన యూనివర్సిటీ ఏది అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. రెగ్యులర్గా ఇక్కడ మనకి ఐఐఎస్సి బెంగళూరు అనేది వస్తుందండి. ఓకే, సో ఐఐఎస్సి బెంగళూరు అనేది వస్తుంది. సో ఇక్కడ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేసు అంటే భారతదేశం నుంచి ఫస్ట్ ప్లేసు 220వ ర్యాంక్ వచ్చిందండి. భారతదేశంలో ఫస్ట్ ప్లేసు అది ఐఐటి బాంబే. మరి టోటల్గా ప్రపంచంలోనే అత్యున్నతమైన యూనివర్సిటీ కింద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉండడం అనేది జరిగింది. ఆక్స్ఫర్డ్, ఓకే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఉండడం అనేది జరిగింది. అలానే ఇంకా మనం చూసుకున్నట్లయితే టైమ్స్ వాళ్ళు ఇది వచ్చేసరికి క్యూఎస్ వాళ్ళు ప్రతిపాదించింది. నెక్స్ట్ టైమ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన లిస్టులో ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా నుంచి ఆక్స్ఫర్డ్ ప్రపంచం మొత్తం మీద అన్ని యూనివర్సిటీల్లో టాప్ ప్లేస్లో నిలిచింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్. 1 minute. రైట్, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్. సో ఈ గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో భారతదేశం 55వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది. ఓకే, ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది, భారతదేశం 55వ స్థానంలో ఉందని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారండి. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏదైతే ఉంటుందో ఇందులో భాగంగా భారతదేశం 42వ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్లో యుఎస్ఏ, మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్. మరి ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో భాగంగా భారతదేశం 46వ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో ఫిన్లాండ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక ఇంతవరకు
ఎడ్యుకేషన్ లేదా ఇన్నోవేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వివిధ రకాలైన ర్యాంకింగ్స్. నెక్స్ట్ ర్యాంకింగ్స్ మనం చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించిన వివిధ రకాలైన ర్యాంకింగ్స్ ఏంటనేవి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ దీన్ని మనం CCPI అనే పేరుతో పిలుస్తూ ఉంటాం బాగా. సో మల్టిపుల్ టైమ్స్ దీన్ని కూడా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. CCPIకి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ర్యాంక్ ఎంత అని చెప్పి. సో CCPI క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకే, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. మరి ఈ CCPIలో భాగంగా భారతదేశం ర్యాంకు 10th ర్యాంక్. ఓకే, 10th ర్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే జర్మన్ వాచ్, న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, జర్మన్ వాచ్ వాళ్ళ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఈ జర్మన్ వాచ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పబ్లిష్ చేసిన దాంట్లో భాగంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 10వ ర్యాంక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మరి ఈ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే 3rd ప్లేస్లో ఉంది. ఓకే, మరి ఇక్కడ 3rd ప్లేస్లో ఉంది అంటే ఎయిర్ క్వాలిటీ బాగుందనా అంటే కాదు. 3rd ప్లేస్లో మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో 3rd ప్లేస్లో భారతదేశం ఉంది అని చెప్పుకోవచ్చండి. మరి దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే IQ ఎయిర్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. IQ ఎయిర్ వాళ్ళు. మరి దీంట్లో భాగంగా నార్మల్గా అయినా భారతదేశంలో అత్యంత గాలి ఏదైతే ఉంటుందో, భారతదేశంలో ఈ ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అత్యంత హానికరంగా ఉండే సిటీ ఏది అంటే మనం న్యూఢిల్లీ అని చెప్పుకోవచ్చు. న్యూ ఢిల్లీ. ఓకే, సో దీనికి సంబంధించి రీసెంట్గా నీతి ఆయోగ్ వాళ్ళు క్లీన్ సిటీస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం అనేది జరిగింది. రెగ్యులర్గా అత్యంత క్లీన్గా ఉండే సిటీ భారతదేశంలో ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఏదైతే ఉంటుందో క్లీన్గా ఉంటుంది. ఆ తర్వాత మన స్టేట్ నుంచి విజయవాడ 10th ప్లేస్లో ఉండటం అనేది జరిగింది ఇండియా మొత్తం మీద. నెక్స్ట్ తిరుపతి, విశాఖపట్నం ఈ లిస్టులో ఉన్నాయని చెప్పొచ్చండి. తిరుపతి, విశాఖపట్నం కూడా ఈ లిస్టులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్. సో భారతదేశంలో అత్యంత క్లీనెస్ట్ సిటీ అంటే ఇండోర్ అని చెప్పొచ్చు. ఈ రిపోర్ట్ ఎవరిది? నీతి ఆయోగ్ వాళ్ళ ప్రకారం. కానీ ఇక్కడ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాళ్ళు 3rd మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఏది అంటే ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. భారతదేశంలో అత్యంత పొల్యూటెడ్ సిటీ వచ్చేసరికి న్యూఢిల్లీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, అలానే ఇంకా మనం చూసినట్లయితే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే పేదరికం సూచిక. మల్టీ డైమెన్షనల్ పావర్టీ లేదా పేదరికానికి సంబంధించిన సూచిక ఇది. సో ఈ పేదరికానికి సంబంధించిన సూచికలో భారతదేశంలో 234 మిలియన్ల మంది పేదవారు ఉన్నారు అని చెప్పడం అనేది జరిగింది. 234 మిలియన్ల మంది పేదవారు ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఈ సూచికను రిలీజ్ చేసేవాళ్ళు ఎవరంటే UNDP వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక సేఫ్టీ అంటే పబ్లిక్ సేఫ్టీ ఏదైతే ఉంటుందో ఈ పబ్లిక్ సేఫ్టీకి సంబంధించినటువంటి వివిధ రకాలైన ర్యాంకింగ్స్ ఏమున్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, రైట్. సో పబ్లిక్ సేఫ్టీ లేదా పీస్, సేఫ్టీ, గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఈ గవర్నెన్స్కి సంబంధించిన వివిధ రకాలైన ర్యాంకింగ్స్. దీంట్లో మొట్టమొదటి అలానే ముఖ్యంగా బాగా ఇంపార్టెంట్ అయినటువంటిది HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, దీన్ని HDI అనే పేరుతో షార్ట్కట్లో పిలుస్తూ ఉంటాం. ఈ HDIలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 134వ ర్యాంకు భారతదేశానికి
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు 134 అని చెప్పి చెప్పచ్చు. మరి దీన్ని పబ్లిష్ చేసేవారంటే యుఎన్డిపి వాళ్ళు. ఓకే, యుఎన్డిపి వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తుంటారని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. జెండర్ ఇన్ఈక్వాలిటీ, సో దీన్నే మనం లింగ అసమానతా సూచి అంటాం తెలుగులో. లింగ అసమానతా సూచి అని చెప్పి తెలుగులో చెప్తుంటాం, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఇందులో భాగంగా భారతదేశం యొక్క ర్యాంకు 108వ స్థానంలో భారతదేశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్. ప్రెస్ ఫ్రీడమ్ అంటే పత్రికా స్వేచ్ఛ. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే పత్రికా స్వేచ్ఛా సూచి. సో ఈ పత్రికా స్వేచ్ఛా సూచిలో భారతదేశం ప్రపంచంలో 162వ స్థానంలో ఉంది. ఓకే, 162వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వరల్డ్ పీస్ ఇండెక్స్ 116వ ప్లేస్లో ఉంది. దీన్నే మనం వరల్డ్ లేదా గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 116 అని చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు 14వ స్థానంలో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. సో నెక్స్ట్ అంశాన్ని మనం గమనించినట్లయితే సోషల్ వెల్బీయింగ్. సోషల్ వెల్బీయింగ్కి సంబంధించిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 1 by 1 మనం చూసుకుంటూ వద్దాం. సో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం 126వ ర్యాంకులో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 126 అని చెప్పి చెప్పచ్చండి. నెక్స్ట్ గ్లోబల్ లివబిలిటీ. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ మనం గమనించినట్టయితే ఇందులో భారతదేశం ర్యాంకు 141 అని చెప్పి మనం చెప్పచ్చండి. 141. రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక ఇందులోనే ఆర్మీ లేదా డిఫెన్స్ మిలిటరీకి సంబంధించినటువంటి వివిధ ర్యాంకింగ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అందులో భాగంగా చూసుకున్నట్లయితే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇందులో భారతదేశం 4th ప్లేస్లో ఉంది. ఓకే, సో అత్యధికంగా సైన్యం కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది అని చెప్పి మనం చెప్పచ్చండి. రైట్. నెక్స్ట్ సిప్రి ఆర్మ్స్ ఇంపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే భారతదేశం 1st ప్లేస్లో ఉందండి. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఎక్కువగా ఈ ఆర్మ్స్ దళాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇంపోర్ట్ చేసుకునే దేశంగా నెంబర్ 1 అంటే 1st ప్లేస్లో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, ఎక్కువ ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేసుకునే దేశంగా భారతదేశం ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఏవైతే ఉన్నాయో వీటిని ఇంపోర్ట్ చేసుకునే దేశంగా మొదటి ప్లేస్లో ఉందని చెప్పి చెప్పచ్చు. సో ఇవి ఇప్పటి వరకు మనం దగ్గరగా ఒక 30 ఇండెక్స్ల వరకు దీంట్లో చూసాం. ఇక వీటిల్లో కవర్ అవ్వనివి ఏమన్నా ఉన్నాయంటే సపోజ్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అవ్వచ్చు. పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి, ఐ థింక్ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది అంత కంటిన్యూస్గా అడుగుతాడని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఈ మెటీరియల్లోనే అది కూడా నేను చివరిలో యాడ్ చేస్తాను. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అవ్వచ్చు. ఇక కొన్ని ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు అవి. సో ఒకసారి అవి కూడా ఒక రీడింగ్ ఇవ్వండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న 2025-24లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఇండెక్సెస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఒక్క వీడియో చూసి సరదాగా ఎగ్జామ్కి వెళ్తే మొత్తం మీకు సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంది. అలానే ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి పీడిఎఫ్ చూడండి. దాంట్లో
మీకు ప్రతి అంశము దానికి సంబంధించిన ర్యాంకింగ్స్ కూడా మొత్తం ఇట్లా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. థ్యాంక్ యూ.